ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అందరూ ఎన్నో విధాలుగా చేపల పులుసు చేస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఈ స్టైల్లో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు చింతపండు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, 1 కప్పు ఆనియన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఫస్ట్ చింతపండుని నీట్గా వాష్ చేసుకొని వాటర్లోకి నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం పాత చింతపండుని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కాబట్టి పాత చింతకాయనే వాడండి. మెంతులు, జీలకర్రని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర, మెంతులు, టూ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారపొడి. ఇక్కడ సాల్ట్, కారం బాగానే పడుతుందండి పులుసుకు. 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆనియన్స్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. మసాలాని పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలో మనకు ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యింది. ఆయిల్ కూడా తేలుతూ ఉంది. మనకు మసాలా అయితే బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపులుసును వేసుకోవాలి. మనకు ఇక్కడ ఎంత పులుపు అయితే అవసరం అవుతుందో అంత వేసుకోవాలి. ప్లస్ వాటర్ కూడా మనకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంతవరకు వేసుకోవాలి. ఫిష్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ మనం తక్కువగానే వేసుకోవాలి. ఇలా పులుసు మొత్తం బాగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ పులుసుని ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు పులుసు మొత్తం ఉడికినాక ఫిష్ని వేసుకోవాలి. ఫిష్ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. బాగా ఉడికిపోతుంది. అంతే అండి. ఒక 10 మినిట్స్ మనము మూత పెట్టుకొని ఫిష్ని ఉడకనిస్తే సరిపోతుంది. బాగా కుక్ అయిపోతుంది.
ఇదిగోండి మన ఫిష్ కర్రీ రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, మన టేస్టీ అండ్ స్పైసీ రాయలసీమ స్టైల్లో ఫిష్ కర్రీ రెడీ. టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఈ కర్రీని నెక్స్ట్ డేకి తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఈ ఫిష్ కర్రీని చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.